హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటీ బ్రో. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ అవన్నీ పెడుతుంటారు, ఫ్యామిలీ వ్లాగ్స్ అవన్నీ పెడుతూ ఉంటాను. సో యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే, మేము మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట, పెళ్ళి ఉంది. సో ఇప్పుడు అక్కడ పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. సో అందరం కలిసి వెళ్తున్నాము. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే రెడీ అయిపోయినాను. యాక్చువల్లీ మార్నింగే వచ్చానమాట. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు. ఇంకా మమ్మీ వాళ్ళు ఇప్పుడు రెడీ అవుతున్నారు. సో మా మమ్మీ కూడా ఆల్మోస్ట్ రెడీ. సో పిల్లలు, వదిన వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం. రేపు వచ్చేసి పెళ్ళి అనమాట. సో ఈ రోజు కూడా వెళ్తున్నాను, రేపు కూడా వెళ్తున్నాను, అండ్ ఎల్లుండి రిసెప్షన్. సో 3 అటెండ్ అవుతున్నాము. సో పెళ్ళి వచ్చేసి చంపాపేటలో ఉంది రేపు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట, మా వదిన వాళ్ళ ఇంటికి. సో యా, నేనైతే మంచిగా రెడీ అయిపోయినాను. ఈ శారీ కట్టుకున్నాను. అసలు శారీ కట్టుకోవాలంటేనే భయం అవుతుంది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత టైం అవుతుంది నాకు తెలిసి 5:30 అవుతుంది. అయినా కానీ ఎండ ఫుల్ ఉంది బయట. ఇంకా రేపు వచ్చేసి పట్టు చీర కట్టుకోవాలి, ఎట్లుంటుందో ఏమో. ఈ నార్మల్ ఈ శారీకే ఇట్లా ఫుల్ వేడి అవుతుంది. లక్కీ, ఇక్కడ మా లక్కీ రెడీ అయిపోయిండు, మా అక్కి కూడా రెడీ, మా మున్న మమ్మీ. జుట్టేసుకో అక్కి తొందరగా. వస్తలేదా? సో ఇంకా క్యాబ్ బుక్ చేయాలి. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి, ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఇంకా వెళ్ళి రేపు పిల్లలకి ఎగ్జామ్ కూడా ఉందన్నమాట. లైక్ అక్కి, మున్నకి, మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్. ఇంకా రేపు లాస్ట్ ఎగ్జామ్. సో తొందరగా వచ్చేస్తాం. వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అయ్యి తొందరగా ఫుడ్ అంతా తినేసి వచ్చేస్తాం. లైక్ 11 కల్లా బ్యాక్ ఉండాలని అనుకుంటున్నాము. సో చూడాలి. మా వదిన ఇక్కడ రెడీ చేస్తుంది మా అక్కి. ఆడపిల్లలు ఉంటే ఇదే ఒక పెద్ద టాస్క్. తీసుకుంటా. జుట్టు వేయాలి, మ్యాచింగ్ పెట్టాలి. అదే మొగోళ్ళు అయితే అట్లా అందులో ఇంకా ఆకాంక్ష చాలా ఉంటారులే కొంతమంది. అత్తకు తగ్గ కోడలు, తల్లికి తగ్గ బిడ్డ. నా దగ్గరైతే కాదు, లేదు అత్తకు తగ్గట్టే అంటే. ఓకేనా? దువ్వని ఉంటే దూస్తుండే. సో ఇంకా ఇప్పుడే వెళ్తున్నాం మేము. ఫ్యాన్ బంద్ చేయి, లైట్ కూడా బంద్ చేస్తాము. ఈడేసిన దేవుడా తీసుకున్నదా. సో క్యాబ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మేము దిగుతున్నాం. నాకు ఇట్లాంటి చెప్పు తీసుకో. మా పెద్దమ్మ కూడా వచ్చి కింద వెయిట్ చేస్తున్నారు అనమాట. వచ్చిందట అత్తమ్మ. సో మేమైతే ఇప్పుడు అందరం కూర్చొని మంచిగా వెళ్ళిపోతున్నాం. బయట మార్కెట్ తీసుకున్నాం. హలో, మా మమ్మీ, వదిన, పిల్లలు బ్యాటరీ డౌన్ ఎక్కించి మళ్ళా అడిగిపోయినా. ఫుల్ ట్రాఫిక్. ట్రాఫిక్ అయినప్పుడు మాతో పాటు చెత్త కూడా తీసుకెళ్తున్నాం మేము.
ఇంకా మేము చాలాసేపు అయిన తర్వాత ఫుడ్ తినడానికి కిందికి వచ్చేస్తున్నాము. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రిపేర్ కూడా అవ్వాలని చెప్పేసి మేము కిందికి వచ్చేసి ఫుడ్ తిన్నాము. చాలా టేస్టీగా ఉండే, యమ్మీగా ఉండే అనమాట ఫుడ్. యాక్చువల్లీ వేడిగా ఉండే కదా, లైక్ క్లైమేట్ వేడిగా, పైనుంచి ఫుడ్ కూడా వేడిగా, ఎక్కువ తినలేకపోయినాము. సో చాలా ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉండే. ఇంకా పిల్లలు మంచిగా ఆడుకున్నారు. అక్కడ నుంచి ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసినాము. సో ఈ ఒక చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.